తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సాత్వికుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రవ్వ మీకే మహిమ. మమ్మల్ని ఓదార్చువాడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆశ్చర్యమైనటువంటి మా దేవ నీకే మహిమ, మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా నీకే మహిమ. అతి సుందరుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. జ్ఞానం గల మా దేవ నీకే మహిమ. కృపగల మహారాజా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ నీకే మహిమ. మా రక్షణకర్త నీకే స్తుతి. మా ఉన్నత దుర్గమ నీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ. సర్వ సృష్టికర్తమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత. బలమైన స్వరము గల మా దేవ నీకే స్తోత్రం. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. జ్ఞాన మార్గమై ఉన్నటువంటి మా ప్రభ మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. శక్తిభద్రుడు మా తండ్రి నీకే స్తోత్రం. మహాబలము గల మా దేవ నీకే మహిమ. కనికరము గల మా దేవ నీకే స్తోత్రం. సమాధానపరచు మా దేవ నీకే స్తోత్రం. సర్వసృష్టికర్త నీకే స్తోత్రం. నీవు మహోన్నతుడా మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నానే ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలు మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా యెషయా గ్రంథము 44:22లో సెలవిచ్చినట్లు మంచి విడిపోయినట్లు నేను మీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నేను ఈ పాపములు తుడిచివేసి ఉన్నానని ప్రభా నీవు సెలవిచ్చిన రీతిగా ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీకు మొరపెట్టి వారి అందరి ఎడల కృపాక్షేమ గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. యెహోవా ఇదే అనుకూల సమయం అని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. దేవా నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరం ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఈసోపుతో మా పాపంలో పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, మమ్మల్ని పరిశోధించి తండ్రి నా హృదయం తండ్రి తెలుసుకుని నాయన, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకుని నాయన తండ్రి, నాయన మీకు ఆయాస్కరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడు నాయన. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను నాయన. యెహోవా తండ్రి నాయన, మా నోటి మాట రాకముందే నీవు మా హృదయాన్ని పరిశోధించే దేవుడు అయ్యా తండ్రి, మేము కూర్చుండుట నీ లేచుట తండ్రి మీకు తెలుసునైనా. మాకు తలంపు పుట్టక మునిపే తండ్రి మమ్మల్ని ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. క్రీస్తు యొక్క మంచి సైనికు వలె తండ్రి నాతో కూడా శ్రమ అనుభవించమని లేఖనము సెలవిచ్చుచున్నది కదా నాయన. ఇక నేను క్రీస్తు ఆయన స్వారూప్యంలోనికి తండ్రి సార్వత్రిక సంఘంలోనే మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సారూప్యంలోనికి తండ్రి మేమందరం మారు మనసు పొందినట్లు తండ్రి మేమందరము తండ్రి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను తండ్రి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వలె తండ్రి ఆయన పోలిన నడుచుకున్న వారమై ఉండినట్లు తండ్రి మాకందరికీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరలోకమందున్న మా తండ్రి తను అడుగు వారికి అందరికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చినని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి నాయన. ఇదిగో తండ్రి
నాయన మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరము తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మీ కృపా బాహుల్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన. ఈ పరలోకపు కణాను ప్రయాణములు తండ్రి మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని తండ్రి, మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులని సెలవిస్తున్నావు కదా నాయన. ఇరుకు ద్వారంలో మేము ప్రవేశించి ఇగో తండ్రి మీతో పాటు నడిచే మా మార్గంలో మేము బయలుదేరి నడుస్తున్నామయ్యా. మీతో పాటు నడిచే మార్గంలో మేము ఉన్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. బలహీనైనటువంటి మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని దృఢపరచండి అయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపలు మేము పడిపోకుండాన్నట్లు నాయన మీ దయ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. పేతురు రాసిన పత్రిక 3:12 మీరు సెలవిస్తున్నారు కదా, ప్రభు కన్ను నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవిగానే ప్రభు ముఖము కీడి చేయి వారికి విరోధముగా ఉన్నదని సెలవిస్తున్నావు కదా అయ్యా. తండ్రి మేమైతే మా క్రియలను బట్టి మీ నీతిమంతులం కాదయ్యా. మీ ఎదుట నాయన నిలబడి ప్రార్థన చేయుటకైతే యోగ్యత లేని వారమయ్యా. కేవలం నీ కృపను బట్టి నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు కల్వరిశిలువలోకి వచ్చిన రక్తాన్ని బట్టి తండ్రి మీతో సమాధానపరుచుకున్నారయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. అందును బట్టి మీకే స్తోత్రాలయ్యా. అందును బట్టి మీకే వేలాది కుతుందాస్తులు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా ఇగో తండ్రి మీ సన్నిధులు నాయన నేను మాకందరికీ విశ్వాసం అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. హెబ్రీ పత్రికలో 11:4 మీరు సెలవిచ్చిన రీతిగా విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి అర్పించును. దేవుడు అతని అర్పణను గుర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యము పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడని మీరు లేఖనము సెలవిచ్చున్నది కదా దేవా. మమ్మల్ని విశ్వాసమందు అభివృద్ధి పరచండి నాయన. హేబేలు వలె తండ్రి మేము కూడా విశ్వాసము గలవారమై తండ్రి మేము మంచి సాక్ష్యము పొందులాగున తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచండి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి. హృదయ సాయంకాలంలో మేమందరము మోకరిల్లి కుటుంబ ప్రార్థన చేయనట్లు మాకు అందరికీ యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. విశ్వాసం లేకుండా ఎవరునూ దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యమని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. మేము విశ్వాసము గలవారమే తండ్రి. తుదమట్టుకు తండ్రి ఇగో తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి తన కుమారులు ఎట్లా జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్లా పడిన లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మా ఎడల జాలి, దయ, కరుణ, జాలి, కృప ఉంచండి అయ్యా. మీ సన్నిధులు తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. తండ్రి కుటుంబంలో అందరము కలిసి తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు, కుటుంబ ప్రార్థనలు చేయనట్లు కుటుంబంలో అందరూ కలిసి తండ్రి ఇగో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు కుటుంబంలో అట్టి కృపను దాయిచ్చండి కుటుంబాలలో తండ్రి మీ సన్నిధి తోడించండి ఆయన దుష్టుడు ఎన్నో కుటుంబాలని ఏలుచు తండ్రి మనశ్శాంతి లేకుండా చేయుచున్నాడయ్యా. అటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అనేక కుటుంబాలు వ్యభిచారానికి లోనువైపోయి ఉన్నాయ్యా. అయ్యా తండ్రి అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. దుష్టుడికి అవకాశం ఇచ్చింది సాతాను వలలో చిక్కురిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. మీ సన్నిధులనైనా భార్య భర్తల బంధము తండ్రి వారి భార్య భర్తల బంధంలో ప్రేమతో ఇమిడి ఉండినట్లు మీరే ఆ కుటుంబాలలో నివాసము చేయమని అడుగుచున్నాం. మీ కృపా కాపుదలు దాయి చేయమని అడుగుచున్నాం. విడిపోవటకు సిద్ధంగా ఉన్న కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇక తప్పిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా మరొక మనం లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. ఇగోనండి అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ సమస్యల్లో ఉన్నా వారికి విడిపించమని అడుగుతున్నామయ్యా. ఏ కుటుంబ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఉద్యోగం చేసుకున్నటువంటి బిడ్డలు తండ్రి అధికారుల వలన ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆయన శాంతియుతంగా ఆడబిడ్డలే కానీ మగబిడ్డలే కానీ ఉద్యోగం చేసుకున్న బిడ్డలకి తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరిచి శాంతియుతంగా ఉద్యోగాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉద్యోగంలో కృపను అనుగ్రహించండి ఇక ఉద్యోగం
ఉద్యోగంలో మేము పని చేయుచుండగా తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి నాయన మా ప్రవర్తన ఉండినట్లు తండ్రి మా ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి కావలసినటువంటి వాక్యం మా హృదయాలలో నాయన వెలుగొందించండి తండ్రి. వాక్య ప్రకారం ప్రవర్తించే మనసును మాకు దాయిచ్చండి ఆయన. వాక్యం ప్రతిదినము ధ్యానించే భాగ్యం మాకు దాయిచ్చండి ఆయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని నాయన మేము ఎల్లప్పుడూ తండ్రి మేము మీ సన్నిధిలో యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను బ్రతునట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తిను పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి తగిన శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ మొబైల్లో నాయన అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ నాయన మొబైల్లో టీవీ సీరియల్స్లోనే కానీ మొబైల్ ఎక్కువగా చూడటం విషయంలోనే కానీ ఏ విధముగా సాతానుడు తంత్రాలలో మేము పడిపోకుండా ఉన్నట్లు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి మీ కృప కాపుదలు దయచేయండి నాయన మా హృదయం నిండా వాక్యం నింపుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి నాయన. మా కన్ను మమ్మల్ని అభ్యంతరపరచుకున్నట్లు నాయన అటు ఇటు చూడకుండా సూటిగా చూసినట్లు సహాయం చేయండి నాయన. ఇక నాయన మా ఆత్మను తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుని చున్నాం నాయన. మా శరీరాలను మా ఆత్మ ప్రాణ దేహములను సమస్తము మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నాం తండ్రి. ఇక నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మేము నాయన మీరు మేపే గొర్రెలమయ్యా. అయ్యా బలహీనమయ్యా. అయ్యా మమ్మల్ని బలపరచండి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా కోతకు పనివారిని పంపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ కృప తోడించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను ఈ పరలోక కణాను ప్రయాణములో తండ్రి అలనాడు నీ బిడ్డల్ని ఏ విధంగా అయితే పగల మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి నువ్వు నాయన పాలుతేర్లు ప్రవహించి దేశానికి నడిపించావో అట్టి రీతిగా ఈ పరలోక కణాను ప్రయాణంలో మాకు తోడై ఉండి అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు నాయన ఏ విధమైన పాపంలో పడిపోయి ఉన్నా తండ్రి ఆ పాపములన్నీ మన్నించమని తండ్రి ఆ బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ఈరోజు నేను మోకరిల్లి ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. బిడ్డలు మన్నించండి అయ్యా. ఎరుగు చేసిన బిడ్డల పాపములన్నీ మన్నించి తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని ఇదిగో తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను నాయన ఈ ప్రార్థన విడిచున్న ప్రతి సబ్స్క్రైబర్ని ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృప కాపుదలు దాయిచ్చమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.